హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. బాలయ్య 111వ సినిమా అంటే ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్ తోటి ఎప్పుడో నవంబర్లోనే పూజా కార్యక్రమాలు జరుపుకునేటువంటి ఈ సినిమా గురించి రకరకాల వార్తలు, రకరకాల కథనాలు ఇవన్నీ వెలువడుతున్నాయి. అంటే ఒక రకమైనటువంటి గందరగోళం సృష్టించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అంటే అఖండ రిజల్ట్ వల్ల ఆ సినిమా మళ్ళీ మొత్తం రీడిజైన్ చేస్తున్నారు. అలాగే ఆ సినిమా కోసం తీసుకున్నటువంటి నయనతార ప్లేస్ లో, అంటే ఆమె రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నయనతారను కాకుండా వేరే హీరోయిన్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి కథనాలు అలాగే కథ కూడా ముందు అనుకున్న కథ కాకుండా వేరే కథని ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు అని చెప్పి ఇలాగే అంటే ఏవేవో ఊహాగానాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. అండ్ నిజానికి అఖండ 2 సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అని మనకి ప్రూవ్ అవుతుంది. ఇప్పటికి కూడా చాలా ఏరియాల్లో స్ట్రాంగ్ గా ఉంది. ఓవరాల్ గా ఆ సినిమాని ఎవరైతే ముందు డిజాస్టర్ అని డిక్లేర్ చేశారో వాళ్ళందరూ కూడా కాదు అని ఆ మాటని వెనక్కి తీసుకునేలాగా కలెక్షన్స్ ఉన్నాయి. అందరూ కూడా సేఫ్ అయ్యే అంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ వేరే సేఫ్, కొనుక్కున్న వాళ్ళు కూడా అందరూ సేఫ్ అవుతున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధించింది. ఇంకా వేరే లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమాని ప్రాపర్ గా రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా పబ్లిసిటీ అది చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. వేరియస్ రీజన్స్ వల్ల సినిమాని ప్రమోట్ చేయకపోవడం వల్ల కూడా కలెక్షన్స్ మీద కొంచెం ప్రభావం పడింది. ఇంకా అగ్రెసివ్ గా ఆ సినిమాని ప్రమోట్ చేసి ఉండాల్సిందని చెప్పి అందరూ యునానిమస్ గా, అంటే ఈవెన్ బాలయ్యని వ్యతిరేకించే వాళ్ళు, లేదంటే ద్వేషించే వాళ్ళు కావచ్చు, విమర్శించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఎందుకు ఈ సినిమాని సరిగా ప్రమోట్ చేయలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి జరిగినటువంటి నెగిటివ్ దీన్ని ఇంకొంచెం ముందుకు పుష్ చేయడం కోసం అన్నట్టు ఇప్పుడు ఇంకా టైటిల్ కూడా పెట్టినటువంటి ఈ సినిమాకి ఎన్బికే 111 సినిమా కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని మనం చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మల్లేని గోపీచంద్, బాలయ్య కాంబినేషన్ లో వచ్చినటువంటి వీరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అవ్వడం మనకు తెలుసు. అలాగే బాలయ్య, నయనతార ఇద్దరు నటించిన సినిమాల్లో సింహ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అలాగే శ్రీరామరాజ్యం అటు నయనతారకే సరే, బాలయ్య అంతకుముందు కూడా కొన్ని పౌరాణిక పాత్రలు అవి చేశారు, ఆయన కొత్త ఏం కాదు. కానీ నయనతార అసలు చాలా ఎమోషనల్ అయిపోయింది. మనం ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించి ఆయన ఫస్ట్ టైం ప్రమోషనల్ యాక్టివిటీ చేసిందని చెప్పి అంటున్నాం. కానీ నాకు గుర్తున్నంత వరకు శ్రీరామరాజ్యం సినిమా సంబంధించిన ఇది కూడా ఆమె లాస్ట్ డే విపరీతంగా ఎమోషనల్ అయిపోయి, తర్వాత యూనిట్ వాళ్ళందరూ కూడా చాలా మంచి గిఫ్ట్లు అవి ఇచ్చిందని అప్పుడే వార్తలు వచ్చాయి. ఆమె లాస్ట్ లో వస్తుంటే అందరూ పూల వర్షం కురిపించడం. అంటే ఆమెకి ఎన్నో గ్లామర్ రోల్స్ అవి చేసింది, విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్నప్పటికీ ఇలాగా ఒక మహాసాధ్వీమణి సీత లాంటి ఒక పాత్ర వస్తుందని ఆమె ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కానీ బాపు గారు ఆమెలో సీతను చూసి ఆమెను ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా కూడా అంటే చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయింది ఆ సినిమా. ఎప్పటికీ అంటే తరతరాలు ఆ సినిమాని చూసే ఇది ఉంటది. ఆ సినిమా తర్వాత జయసింహ సినిమా కూడా మరీ అంత దారుణమైనటువంటి ఫలితాన్ని ఏమి మూటగట్టుకోలేదు. ఆ సినిమా కూడా రీజనబుల్ డీసెంట్ హిట్ అయిన సినిమా. అలాగా 3 సినిమాల తర్వాత బాలయ్య, నయనతార కాంబినేషన్ అంటే డెఫినెట్ గా ఒక మంచి ఇది ఉంటది. పైగా ఇప్పుడు నయనతార అంటే ఆమె ఇండస్ట్రీకి వచ్చి 20 years పైన అవుతున్నా కూడా ఎక్కడ తగ్గకుండా దూసుకెళ్ళిపోతున్నారు. తమిళ్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, అలాగే హిందీలో జవాన్ సినిమా తోటి చాలా పెద్ద హిట్ కొట్టింది అక్కడ. అంటే హిందీ ఆడియన్స్ అందరికి కూడా అక్కడ సుపరిచితాలు అయిపోయింది. ఇప్పుడు సినిమాలన్నీ కూడా పెద్ద హీరోల సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా నయనతార ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ లేదు, ఆమెకుండే కమిట్మెంట్స్ వల్ల, లేదంటే ఈ సినిమా కొంత డిలే జరుగుతుండడం వల్ల ఎలాగా అంటే ఒక సినిమా సెట్స్ కి వెళ్ళడానికి, షూటింగ్ జరగడానికి దాని వెనకాల చాలా ఇది ఉంటాయి. మామూలుగానే చెప్తారు, ఒక రోజు షూటింగ్ చేయడం అంటే ఒక పెళ్లి చేయడం లాంటిదని. ఒక రోజు షూటింగ్ అంటే ఒక 100 రోజులు షూటింగ్ జరిగితే 100 పెళ్లిళ్ళు చేయడంతో సమానం. అంత మందితో కోఆర్డినేషన్ ఉంటుంది. 24 క్రాఫ్ట్లకు సంబంధించిన అందరినీ కోఆర్డినేట్ చేయాలి. అసలు
ఒక పెద్ద పెళ్లి జరిగినట్టు ఉంటది. ఉదయం పలహారాలు, మధ్యాహ్నం భోజనాలు, మధ్యలో స్నాక్స్, మధ్యలో మజ్జిగలు, ఫ్రూట్సు, టీలు, కాఫీలు ఇలాగా ఒక పెద్ద పండగ వాతావరణం ఉంటదక్కడ షూటింగ్ జరుగుతున్న చోట. కాబట్టి ఒక సినిమా సెట్స్‌కి వెళ్ళడం అంటే దానికి చాలా మంది డేట్స్ ఇది చూసుకోవాలి. లొకేషన్స్ కానీ, మరోటి ఇలా చాలా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి డిలే జరగొచ్చు. ఆ డిలే జరిగిన క్రమంలో అప్పటికి డేట్స్ ఇచ్చినటువంటి ఆర్టిస్టులు ఆ డేట్స్‌ని అడ్జస్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి వాళ్ళ ప్లేస్‌లో వేరొకరిని తీసుకోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అది ఎన్నో సార్లు అలాగా జరిగింది. రైట్ ఫ్రమ్ 'మిస్సమ్మ'లో భానుమతి 2, 3 రోజులు షూట్ చేసిన తర్వాత ఆమె స్థానంలో సావిత్రి రావడం దగ్గర నుంచి, రేపు షూటింగ్ అంటే అప్పటి వరకు ఒక హీరో అనుకోని తర్వాత మళ్ళీ ఇంకో హీరో సెట్స్‌కి రావడం దగ్గర నుంచి ఇలా ఎన్నెన్నో జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వేరే కారణం వల్ల 'నయనతార' స్థానంలో ఇంకో హీరోయిన్‌ని తీసుకోవాల్సొచ్చినా అది పెద్ద మరీ అంత చెప్పుకోదగ్గ మామూలుగా పలానా హీరో 'నయనతార' ప్లేస్‌లో ఇంకో హీరోయిన్ పలానా హీరోయిన్ తీసుకున్నారనేది ఒక చిన్న వార్త అవుతదేమో తప్ప, అది మరీ పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయి, ఈ సినిమాకి, ప్రాజెక్ట్‌కి నెగెటివ్ ఇది ఇంపాక్ట్ తీసుకొచ్చేంత సీన్ అయితే ఉండదని నా అభిప్రాయం. ఇలాగా ఈ సినిమాకి సంబంధించి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి బ్యానర్ 'వృద్ధి సినిమాస్' అని సతీష్ కిలారు సతీష్ కుమార్ అని చెప్పి ఆయన కొత్తగా ఇందులోకి సినిమా నిర్మాణ రంగంలోకి నేరుగా అంటే 'మైత్రి మూవీ మేకర్స్' తోటి అతనికి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. చాలా సినిమాలకి ఆయన బ్యాక్ బోన్‌గా ఉన్నాడని చెప్తున్నారు. అలాగే 'పెద్ది' సినిమా కూడా ఆయన 'మైత్రి మూవీ మేకర్స్' 'వృద్ధి సినిమాస్' 2 కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా. కాకపోతే 'మైత్రి మూవీ మేకర్స్‌కి' ఉన్నటువంటి ఒక భారీ పాపులారిటీ దృష్ట్యా ఈ 'వృద్ధి సినిమాస్' అనేది పెద్దగా తెర మీదకి రాలేదు. ఈ సినిమాతోటి 'పెద్ది' సినిమా తర్వాత బాలయ్య సినిమాతోటి వాళ్ళ పేరు గూడా 'వృద్ధి సినిమాస్' అనే పేరు గూడా మారుమోగుతదని చెప్పి అనుకున్న టైంలో ఇప్పుడు 'పెద్ది' సినిమా సడెన్‌గా పోస్ట్‌పోన్ అయిందనే వార్త ఒకటి చక్కర్లు పడుతుంది. అది ఎందుకు? ఏంటి? ఇలాగా ఇంతగా నెగెటివ్ పబ్లిసిటీ జరుగుతుంది. అంటే రిలీజ్‌కి సంబంధించి ఇది అవ్వట్లేదు అంటున్నారు. అది కూడా అవ్వట్లేదు అంటే మార్చి బదులు ఏప్రిలా, మే అంటే ఏకంగా డిసెంబర్‌లో రిలీజ్ అంటున్నారు. వాయిదా పడితే ఒక వారం రోజులో, నెల రోజులో, 2 నెలల్లో వాయిదా పడతది గానీ, మరీ ఇన్ని నెలలు వాయిదా పడడం ఏంటి? ఏం జరిగింది? అది ఏం జరుగుతుంది? అని చెప్పి అదొక చర్చ జరుగుతున్నటువంటి టైంలో ఇప్పుడు కొత్తగా అదే బ్యానర్ కమిటీ అయినటువంటి ఈ సినిమా ఎన్‌బీకే 111 గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య నటిస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి కూడా చాలా నెగెటివ్ ఇది స్ప్రెడ్ చేయాలనే ప్రయత్నాలైతే చాలా సిన్సియర్‌గా చాలా మంది చేస్తున్నారు. అంటే ఒకవేళ 'అఖండ 2' సినిమా ఆల్రెడీ కమర్షియల్‌గా చాలా అంటే 120, 130 కోట్లు నెట్ కలెక్ట్ చేసిందని చెప్పి మనకి తెలుస్తుంది. మరి దానివల్ల ఈ సినిమా ప్రాజెక్ట్ కొంచెం ఇదవ్వడం ఏంటి? ఒక సినిమా ఇది మరీ డిజాస్టర్ అయ్యి అసలు అటర్ ఫ్లాప్ అయితే వీళ్ళు చెప్తున్నటువంటి ఇది జరగడానికి అవకాశం ఉంటది. ఈ సినిమా 'అఖండ 2' సినిమా ఆల్రెడీ హిట్ సినిమా జాబితాలో చేర్చేశారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో 3 విజయాల తర్వాత మరో 4వ విజయం కూడా నమోదయిందని చెప్పి చెప్తున్నారు. అలాగే 'అఖండ' దగ్గర నుంచి వరుసగా 4 విజయాలు అందుకున్నటువంటి బాలయ్య 5వ విజయాన్ని కూడా అందుకున్నట్టే అని చెప్పి అందరూ తీర్మానాలు చేసినటువంటి ఈ తరుణంలో ఈ సినిమా రిజల్ట్ వల్ల 'ఎన్‌బీకే 111' సినిమా సెట్స్‌కి వెళ్ళడంలో జాప్యం జరుగుతుంది. కథను మార్చుతున్నారు, హీరోయిన్‌ని మార్చుతున్నారు. ఇలాగ రకరకాలుగా ఊహాగానాలు, పుకార్లు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. సంబంధించినటువంటి వ్యక్తులు అంటే చిత్ర దర్శకుడు ఎలాగో బాలయ్య ఇటువంటి విషయాలు ఎప్పుడు ఆయన స్పందించడు. బాలయ్య అనే కాదు ఏ హీరోలు ఇటువంటి పుకార్లకి చెక్ పెట్టాలని చెప్పి వాళ్ళు ముందుకు రారు. కానీ ప్రొడక్షన్ హౌస్ మాత్రం ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బాగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. హీరోయిన్‌ని మార్చడం పెద్ద విషయం ఏం కాదు. కానీ దాన్ని పారితోషికంతో ముడిపెడుతుండడం. 'నయనతార' 10 కోట్లు అడుగుతుంది. అందువల్ల 'నయనతార'ని తీసేసి ఒక 1 కోటో, 2 కోట్లో తీసుకునే ఇంకో హీరోయిన్‌ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బడ్జెట్ పరంగా చాలా ఎక్కువైపోతుంది ఈ సబ్జెక్ట్. అంటే ఇది ఒక హిస్టారిక్ డ్రామా లాగా, ఒక యాక్షన్ అడ్వెంచర్ లాగా, ఒక పీరియడ్ ఫిల్మ్ లాగా ఈ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు
అదే సబ్జెక్టు అదే స్కేల్‌లో తీసుకెళ్లాలంటే తెరకెక్కించాలంటే చాలా బడ్జెట్ అయిపోతుంది కాబట్టి బడ్జెట్‌ని కూడా కుదించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంతమంది. లేదు అసలు ఆ సబ్జెక్ట్‌ని పక్కన పెట్టి మామూలుగా 'వీరసింహారెడ్డి' లాగా ఒక సోషల్ డ్రామా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మరో పక్క జరుగుతుంది. వీటికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత దర్శకుడి మీద, బ్యానర్ మీద ఉంది కాబట్టి త్వరలోనే దీనికి అంటే ఏం లేదు. ఆ సినిమాకి సంబంధించి ఎప్పుడు షూటింగ్‌కెళ్తున్నాం ఏంటనేది ఒక పోస్టర్ వదలడం, ఒక ట్వీట్ చేయడం ఏదైనా చేస్తే తేలిపోయేంత ఒక చిన్న సమస్య కాబట్టి, ఈ సినిమాకి సంబంధించి బాలయ్య అభిమానులెవరు గందరగోళానికి లోనవ్వాల్సినటువంటి అవసరం లేదని నేను పర్సనల్‌గా అనుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య మార్కెట్ 'అఖండ 2' తోటి ఇంకా ఆహ్, పెరిగింది. రేంజ్ పెరిగింది. అంటే ఒక పాన్ ఇండియా సినిమాలాగా దాన్ని అన్నప్పటికీ దాన్ని రిలీజ్ చేయకపోయినా ప్రాపర్‌గా రిలీజ్ చేసి పబ్లిసిటీ చేయకపోయినా గూడా బాలయ్య రేంజ్ అయితే మాత్రం ఒక హీరోగా గానీ అతని సినిమా పరంగా గానీ పెరిగింది. కాబట్టి దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఈ సినిమా బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్నటువంటి ఈ సినిమాతో డెఫినెట్‌గా బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కొడతాడని మనం ఘంటాపథంగా చెప్పొచ్చు.